ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం 2014 ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. ఎరువుల కోసం చెప్పుల జాతరలు, ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో. మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఇస్తానని చెప్పారు 100 రోజుల్లో, ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు. వృద్ధులు 4000 పెన్షన్ అన్నారు, ఇంకోటి అన్నారు, అరిచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు, వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళంతా కోపంగా ఉన్నారు. యువత 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, విద్యార్థినులకు స్కూటీలని చెప్పి, నిరుద్యోగ భృతి 4000 రూపాయలని చెప్పి, ఇంకా చాలా మాటలు చెప్పారు, విద్యా భరోసా కార్డు అని చెప్పి యువత విద్యార్థి ఈ రకంగా కోపంగా ఉన్నారు. పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు మీ నాయకత్వంలో, చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేచి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాతనైతే లేదు. ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు.